ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా నిష్పత్తి 18% అయితే అందుబాటులో ఉన్న నీటి వనరులు కేవలం 4% మాత్రమే. ఈ 4% కూడా కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో మనం ఉన్నాం. అర్థం కాలేదా? ఒక చిన్న లెక్క చెప్తాను. సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక ప్రకారం 1970లో ఒక భారతీయునికి ఏడాదికి సుమారు 4.5 లక్షల లీటర్ల నీరు అందుబాటులో ఉంటే 2025కి అది 1,40,000 లీటర్లకు పడిపోయింది. 2050 కల్లా 1,20,000కి పడిపోతుందని అంచనా. అనగా మీ తాత వాడకానికి 10 లీటర్లు అందుబాటులో ఉంటే మీ దగ్గరికి వచ్చేసరికల్లా 3 లీటర్లు మాత్రమే ఉన్నాయి. సగం కంటే ఎక్కువ పడిపోయింది. నీటి లభ్యత 1,70,000 లీటర్ల కంటే తక్కువ ఉంటే జల ఒత్తిడి తప్పదని నిపుణులు చెప్తున్నారు. అంటే మనం ఇప్పటికే బాగా ఒత్తిడిలో ఉన్నాం. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాలు చాలా వరకు విషంగా మారాయని అధ్యయనాలు చెప్తున్నాయి. చాలా చోట్ల తాగడానికే కాదు, కనీసం స్నానం చేయడానికి కూడా ఈ నదుల నీళ్లు పనికిరావని తేల్చారు. ఇలాగే నీళ్లను వృధా చేసుకుంటూ పోతే ఇంకో 10 ఏళ్లలో ఇదిగో వీటితోటి ఆకులతోటి తుడుచుకోవాల్సి వస్తుంది. పట్టణాల్లోని మురుగునీరు నదుల్లోకి పంపడం అనేది మన దగ్గర నార్మల్, సాధారణం. కేవలం 28% నీటిని మాత్రమే మనం రీసైకిల్ చేస్తున్నాం. మిగిలిన 70% అలాగే నదుల్లోకి, కాలువల్లోకి, వాగుల్లోకి, వంకల్లోకి వెళ్ళి భూమిలోకి ఇంకి తాగే నీటి రూపంలో మన దగ్గరికే వస్తున్నాయి. మురుగునీరే కాదు, ఫ్యాక్టరీల, ఆసుపత్రుల నీటిని కూడా రాత్రుల పూట గుట్టు చప్పుడు కాకుండా కాలువల్లోకి వదిలేస్తున్నారంట. పరిస్థితులు ఇలానే ఉంటే గుర్తుపెట్టుకోండి, ఇంకో 10 ఏళ్లలో మనలో మనకి నీటి యుద్ధాలు కూడా తప్పవు. దీని మీద ఒక సమగ్రమైన వీడియో చేసాం, దాన్ని మాత్రం మిస్ అవ్వద్దు. లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం.